థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ. సిరాజ్ గారు ఒక రెండు మాటలు ప్లీజ్. రామ్ చరణ్ గారి బర్త్డే సెలబ్రేషన్లో హాజరైనటువంటి మీ అందరికీ అస్సలాము అలైకుం. చూడండి, ముఖ్యంగా సమాజంలో 3 రకాల వ్యక్తులు ఉంటారండి. మొదటి రకం వారు ఎవరు అంటే నేను బాగుండాలి, నేను మాత్రమే బాగుండాలి అని కోరుకునేవారు. వీరు ఎవరంటే కరోనా వైరస్ లాంటి వారు. సమాజంలోని రెండో రకం వారు ఎవరంటే నేను బాగుండాలి, నా కుటుంబం మాత్రమే బాగుండాలి అని ఆలోచించేవారు. వీరు ఎవరంటే ఒమిక్రాన్ వైరస్ లాంటి వారు. ఇక సమాజంలోని మూడో రకం వారు ఎవరంటే అందరూ బాగుండాలి, అందులో నేనుండాలని కోరుకునేవారు చిరు ఫ్యామిలీ. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈ విషయం నేను ఎందుకు అంటున్నానంటే 1998లో 26 సంవత్సరాలకు పూర్వం చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ని స్థాపించి రక్తదానం, నేత్రదానం చాలా అద్భుతమైనటువంటి సర్వీస్ ఇస్తున్నారు. మనం ఒక హీరోగా మనం చూస్తున్నాం, కానీ ఒక సేవా దృక్పథాన్ని మనం చూసినట్లయితే 9,30,000 యూనిట్ల బ్లడ్ని సేకరించడం జరిగింది. అదేవిధంగా వీరి యొక్క సేవల్ని కాస్త మనం చూసినట్లయితే 4,580 నేత్రాలను, జతలను, ఐస్ని సేకరించి ఎవరైతే కళ్ళు లేకుండా బాధపడుతున్నారో వారికి ఇవ్వడం జరిగింది. అలాగే చూసినట్లయితే 2019 సంవత్సరంలో పరిస్థితి ఎలా ఉంది, ఏదైతే కోవిడ్-19 ఉందో నాకు ఆ రోజులు గుర్తున్నాయి. 2021 మే నెలలో ఆక్సిజన్ బ్యాంక్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ, ఆంధ్రాలో చాలామంది ఎవరైతే ఆక్సిజన్తో బాధపడుతున్నారో వారికి అది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫ్రీ అంబులెన్స్ సర్వీస్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా అనేక సేవా రంగాల్లో ఈరోజు మనకు మెగా ఫ్యామిలీ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం సమాజంలో ఎలా ఉన్నారు అంటే నేను బాగుండాలి, నేను మాత్రమే బాగుండాలి అనే ఆలోచన ఉంది, కానీ అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనేటటువంటి ఆలోచన మనం ఈ చిరు మెగా ఫ్యామిలీలో మనం చూస్తున్నాం. అందుకే నేను కూడా ఒక అభిమానిని, ఇక్కడికి పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి వీరికి మంచి ఆయుష్, ఆరోగ్యాన్ని దైవం ప్రసాదించుగాక. ముఖ్యంగా ఈ సందర్భంగా ఒకే ఒక విషయం చెప్తున్నాను. నాకు ఇన్స్పిరేషన్ ఏంటంటే భగవద్గీత 13:14 శ్లోకంలో అద్వైష్ట సర్వభూతానా మైత్రీ కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖ క్షమి. సమస్త ప్రాణుల ఎడల ద్వేషము లేనివాడు, అహంకార మమకారము లేనివాడు, సుఖదుఖముల యందు సమభావము కలిగినవాడు నాకు ఇష్టుడు అని గీతాశాస్త్రం అంటుంది. కాబట్టి అలాంటి ఆలోచనలు ఈరోజు మన సమాజానికి ఎంతైనా అవసరం. కాబట్టి ఈ విషయంతో మరోసారి రామ్ చరణ్ గారి బర్త్డే సెలబ్రేషన్కి వచ్చేసినటువంటి మీ అందరికీ కూడా దైవం మంచి శాంతి సుఖాన్ని ప్రసాదించుగాక. జై హింద్. థ్యాంక్ యూ సిరాజ్ గారు, థ్యాంక్ యూ. హ్యాట్స్ ఆఫ్ అండి. అంటే ఎంత చక్కగా భగవద్గీత శ్లోకాన్ని చెప్పారంటే ఒక్కసారి గట్టిగా